హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ ప్రసాద్. టెక్నికల్ నాలెడ్జ్ ఛానల్కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్ గైస్. ఈరోజు ఏంటంటే మన టాపిక్ వచ్చేసి యూట్యూబ్ ఛానల్కి ఒక సపరేట్ ఈమెయిల్ ఐడి అయితే అలా మనం క్రియేట్ చేయాలి. యూట్యూబ్ ఛానల్కి సపరేట్ ఈమెయిల్ ఐడి ఎందుకు బ్రో? ఆల్రెడీ మన ఈమెయిల్ ఐడి ఉంది కదంటే అది చాలా పొరపాటు. ఎందుకంటే లైఫ్లో ఒకవేళ యూట్యూబ్ ఛానల్ మనం ఏదన్నా రాంగ్ డిసిజన్, రాంగ్ కంటెంట్ మనం ఇవ్వడం వల్ల ఈమెయిల్ ఐడి యూట్యూబ్ ఛానల్ కనుక యూట్యూబ్ రిమూవ్ చేసిందంటే మాత్రం యూట్యూబ్ ఛానల్తో పాటు ఈమెయిల్ ఐడి కూడా మనకి డిస్కనెక్టెడ్ అనేది యూట్యూబ్ నుంచి పోతుంది. ఒకవేళ మనం ఏదైనా ఇంపార్టెంట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నా, లేదంటే యూట్యూబ్ ప్రీమియం మెంబర్షిప్ తీసుకున్నా కానీ మనకి అది ప్రాబ్లం అవుతుంది. కాబట్టి మనం ఒక కొత్త యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలంటే కొత్త జీమెయిల్ ఐడి కూడా ఎంతో అవసరం. అది ఈమెయిల్ ఐడి ఎలా క్రియేట్ చేయాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మనం యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలి అనేది నెక్స్ట్ వీడియోలో ప్రతి డీటెయిల్స్, ప్రతి యూట్యూబ్ సబ్జెక్ట్ గురించి మీకు నేను పార్ట్స్ వైజ్గా అప్లోడ్ చేయడం జరుగుతుంది. డోంట్ మిస్ గైస్. రోజు మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ప్రతిరోజు అయితే యూట్యూబ్ సబ్జెక్ట్ అంతా మనకి వీడియోస్ రూపంలో అప్లోడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. అసలు ఇప్పుడు యూట్యూబ్ జీమెయిల్ ఐడి ఎలా క్రియేట్ చేయాలో నేను చెప్తాను. ఫస్ట్ యూట్యూబ్ అనేది ఓపెన్ చేస్తున్నాను. ఎందుకంటే అదేంటి బ్రో, ప్లే స్టోర్ నుంచి కానీ మనకి జీమెయిల్ యాప్ నుంచి కానీ జీమెయిల్ క్రియేట్ చేస్తారు కదా అని మీరు అనవచ్చు. నేను యూట్యూబ్ నుంచి ఎందుకు క్రియేట్ చేస్తున్నానంటే యూట్యూబ్ ఛానల్ పెడుతున్నారని యూట్యూబ్కి అర్థమవుతుందని చెప్పేసి నేను యూట్యూబ్ నుంచే క్రియేట్ చేయడం జరుగుతుంది. మనం ఎక్కడి నుంచి క్రియేట్ చేసినా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసినప్పుడు యూట్యూబ్కి అర్థమవుతుంది కదా. అంటే యూట్యూబ్ ఛానల్కి యూట్యూబ్లో క్రియేట్ చేయడం వల్ల ఏంటంటే ఎక్కువ శాతం పాపులర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అందుకే యూట్యూబ్ వాళ్ళు కూడా యూట్యూబ్లోనే జీమెయిల్ ఐడి క్రియేట్ చేసుకునే ఆప్షన్ తెచ్చారు. ఓకేనా గైస్, చూడండి మరి. లెట్స్ గెట్ స్టార్టెడ్ టుడే వీడియో. ఫస్ట్ మనం యూట్యూబ్ అయితే ఓపెన్ చేయాలి. యూట్యూబ్ అయితే ఓపెన్ అవుతుంది. చూడండి, ఇక్కడ మనం ఈమెయిల్ ఐడి క్రియేట్ చేయాలనుకున్నాం కాబట్టి కొత్త యూట్యూబ్ ఛానల్కి ఇక్కడ యూ అనేది కనిపిస్తుంది కదా మనకి యూ మీద అయితే క్లిక్ చేయాలి. ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ గూగుల్ అకౌంట్ అని ఉన్నది కదా, ఇక్కడైతే క్లిక్ చేయాలి. మనకి పక్కనే స్విచ్ అకౌంట్స్ అని ఉంది. ఆల్రెడీ మనకి డిఫాల్ట్గా యూట్యూబ్ ఛానల్కి అయితే ఒక అకౌంట్ అయితే ఉంది మనది. కానీ మనం ఎందుకు క్రియేట్ చేయాలి? యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలి కాబట్టి ఒక అకౌంట్ అయితే మనం కొత్తగా క్రియేట్ చేయాలనుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ స్విచ్ అకౌంట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత మనం యాడ్ అకౌంట్ మీద క్లిక్ చేయాలి. లోడ్ అయితే అవుతుంది. ఓకే, లోడ్ అయితే అవుతుంది. వెయిట్ చేద్దాం. ఇక్కడ ఈమెయిల్ ఆర్ ఫోన్ నెంబర్ అడుగుతుంది. ఇక్కడ ఎందుకు అడుగుతుందంటే మన పాత ఓల్డ్ ఈమెయిల్ ఐడీస్ ఏమైనా ఉన్నాయా అని అడుగుతుంది. ఇక్కడ మనం కొత్త యూట్యూబ్ ఛానల్కి కొత్త ఈమెయిల్ ఐడి క్రియేట్ చేయాలి. కాబట్టి మనం క్రియేట్ అకౌంట్ అని ఉంది కదా, ఇక్కడ మనకి ఫర్గట్ ఈమెయిల్ పక్కన ఫర్ వర్క్ మై బిజినెస్, ఫర్ మై పర్సనల్ యూజ్ అయిన 2 ఆప్షన్స్ అయితే ఇస్తుంది మనకి. ఇవి మనం ఫస్ట్ అయితే సెలెక్ట్ చేసుకుందాం. ఇక్కడ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అడుగుతుంది. మనం ఫస్ట్ నేమ్ దగ్గర నేను సపోజ్ ఫస్ట్ నేమ్ వచ్చేసి తెలుగు అని ఇస్తాను. ఓకే, తెలుగు అనేది ఇచ్చేసాను నేను. ఓకే, ఇక్కడ మనం లాస్ట్ నేమ్ అడుగుతుంది మనకి. ఇక్కడ మనం నా నేమ్ అయితే ఇచ్చేస్తాను. మీ ఇష్టం వచ్చిన నేమ్స్ మీరైతే ఇచ్చుకోండి.
ఓకే, నేమ్ అయితే ఇచ్చేసాను నేను. గో మీద క్లిక్ చేద్దాం ఇక్కడ. ఓకే, మనకి డేట్ ఆఫ్ బర్త్ అనేది అడుగుతుంది ఇక్కడ మనకి. ఓకే, నేనైతే ఓకే, ఇక్కడ మనకి ఇయర్ కూడా అడుగుతుంది. మంత్ అయితే ఇచ్చేసాం కదా. బై మిస్టేక్ సారీ, నెట్ అనేది స్లోగా ఉంది. మేల్ ఆఫ్ ఫీమేల్ అని అడుగుతుంది. ఏదో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేద్దాం మనం. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించుకోవాలి. మనకి ఒక 2 జీమెయిల్స్ అయితే ఇదైతే ఇస్తుంది. మనకి ఒక 2 జీమెయిల్స్ అయితే అనౌన్స్ చేసింది కాబట్టి మనకి ఏదో ఒక జీమెయిల్ చేసుకోవచ్చు. teluguprasad@gmail.com ఒకటి, మనకి ఇంకొకటి వచ్చింది తెలుగు ప్రసాద్ నెంబర్ వచ్చింది 385@gmail. సెకండ్ జీమెయిల్ అయితే మనకి సెలెక్ట్ చేసుకోండి. ఏది మనకి ఈజీగా ఉంటుందో అదైతే సెలెక్ట్ చేసుకోండి. ఒక్కొక్కరు ఈమెయిల్ ఐడిని గుర్తుపెట్టుకోగలరు, గుర్తుపెట్టుకోలేరు. అందుకని చెప్పేసి ఏదైతే మనకి కరెక్ట్గా వర్క్ అవుతుందో ఈ ఈమెయిల్ ఐడి అనేది క్రియేట్ చేయాలి. యూజ్ మొబైల్ ఎవర్ నెక్స్ట్ అని ఉంది. ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ యూజ్ మొబైల్ మనం క్లిక్ చేసాం అనుకోండి, సపోజ్ మొబైల్ నెంబర్ యాడ్ చేసుకోవచ్చు మనం. ఓకేనా. ఒకవేళ నెక్స్ట్ మీద మనం క్లిక్ చేసాం అనుకోండి, మొబైల్ నెంబర్ తీసుకోవద్దు. కావాలంటే చూపిస్తాను చూడండి. నేను నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేస్తాను. ఇక్కడ మనకి క్రియేట్ అ స్ట్రాంగ్ పాస్వర్డ్. ఇక్కడ మనకి ఎందుకు స్ట్రాంగ్ పాస్వర్డ్ ఎంటర్ చేసుకోమంటుందంటే ఎవరైనా మన ఈమెయిల్స్ హ్యాకింగ్ చేయకుండా ఉండడానికి ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్ అనేది మనం ఎంటర్ చేయాలి. ఇక్కడ చూడండి, ఓకే. మీరు మనకి పాస్వర్డ్ 6 లెటర్స్ ఏదైనా ఒక సింబల్ నెంబర్స్ అయితే ఇవ్వాలి. ఫోన్ నెంబర్ ఇచ్చేసిన అంటే ఒక 10 నెంబర్స్ ఏమి ఇచ్చేసినా మనకి పర్లేదు, కానీ అది హ్యాక్ అయిపోద్ది కదా నెంబర్స్ అయితే. అదే మనకి ఏదైనా కష్టంగా ఉండే పాస్వర్డ్, మీకు గుర్తుండే పాస్వర్డ్ అయితే పెట్టుకోండి. ఓకే, నేనైతే పాస్వర్డ్ అయితే ఇచ్చేసాను. గో మీద అయితే క్లిక్ చేయాలి మనం. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. రీసెట్ యువర్ పాస్వర్డ్ ఎనీ నెంబర్ యాడ్ యువర్ డివైస్. ఏ నెంబర్ మీద యాడ్ అయ్యి లేదు ఈ ఈమెయిల్ ఐడి. ఒకవేళ మీరు నెక్స్ట్ టైం మనకి ఈ ఈమెయిల్ నాకు యూజ్ అవుతుంది లైఫ్ లాంగ్, నేను ఇదే నెంబర్ మీద ఇదే జీమెయిల్ ఐడి మీద యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలి అనుకుంటే మీరు ఇక్కడ మొబైల్ నెంబర్ అనేది ఇచ్చుకోవచ్చు. లేదంటే మనకి మొబైల్ నెంబర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అంటే సపోజ్ కొంతమంది టైంపాస్కి ఈమెయిల్ ఐడీలు క్రియేట్ చేసి ఫేక్ యూట్యూబ్ ఛానల్ పెట్టేసి సపోజ్ కంటెంట్ వేరే వాళ్ళు తెచ్చి పెట్టేసి యూట్యూబ్ ఛానల్ పోతే పోని అన్న వాళ్ళకి ఇలాగ యూజ్ అవుతుంది. మీరు సిన్సియర్గా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి సిన్సియర్గా పెడదాం యూట్యూబ్ ఛానల్ కంటెంట్ మంచిది అన్నప్పుడు ఇక్కడ నెంబర్స్ అనేవి యాడ్ చేసుకోండి. ఎందుకంటే ఒక్క నెంబర్ మీద 5 జీమెయిల్ ఐడీలు మాత్రమే యాడ్ చేసుకోగలం, లేదా 6.
అంతకు మించి మనం యాడ్ చేసి రిమూవ్ చేసినా కానీ ఎవర్ ఈమెయిల్ ఐడి నెంబర్ ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అని వచ్చేసి మనం ఆ నెంబర్ మీద ఇంక ఈమెయిల్ ఐడీలు క్రియేట్ చేయలేం అనమాట. అప్పుడు కొత్త నెంబర్ తీసుకోవాల్సి ఉంటుంది. అందుకని ఈ జాగ్రత్త చెప్పేది. ఎస్ ఐ మించెస్ అయితే ఇక్కడ క్లిక్ చేయండి. ఓకే, నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేద్దాం. ఇక్కడ ఏమంటే చూడండి, ఎవర్ ప్రాసెస్ డేటా అది మనకేమైనా అనౌన్స్ చేస్తుంది. ఎవరి డేటా కానీ ఏమి కానీ మీరు ఇతరులకు షేర్ చేయకండి. మీ ఈమెయిల్ ఐడి పర్సనల్గా మీరే జాగ్రత్తగా పరచుకోండి. పాస్వర్డ్ కూడా ఎవరికైతే అనౌన్స్ చేయొద్దని ఇది మనకైతే అనౌన్స్ చేస్తుంది. ఐ అగ్రీ మీద అయితే క్లిక్ చేద్దాం మనం. ఓకే, మనకి ఈమెయిల్ అయితే కంప్లీట్గా ప్రాసెస్ అయితే పూర్తవుతుంది, లోడ్ అవుతుంది. ఓకే, మనకి ఈమెయిల్ ఐడి అనేది పూర్తయింది. మనం ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. అది ఎలాగో మనం నెక్స్ట్ పార్ట్లో అయితే తెలుసుకుందాం. ఎందుకంటే ఈ వీడియో లెంత్ అనేది ఎక్కువ అవడం వల్ల మీకు కూడా గుర్తుండదు కాబట్టి. థ్యాంక్ యూ. చూసారు కదా, ఇప్పుడు వరకు మనం ఈమెయిల్ ఐడి ఎలా క్రియేట్ చేయాలో చెప్పాను. సపోజ్ మీరు యూజ్ చేసుకోనకైతే ప్లే స్టోర్ నుంచి అయితే క్రియేట్ చేసుకోండి. లేదు యూట్యూబ్ ఛానల్కి యూస్ చేయాలి అనుకున్నప్పుడు యూట్యూబ్ నుంచి అయితే క్రియేట్ చేయాలి. మామూలు యూస్ చేయాలన్నా కానీ మనం యూట్యూబ్ నుంచి అయితే క్రియేట్ చేసుకోవచ్చు. కాకపోతే నేను యూట్యూబ్ నుంచి ఎందుకు మీకు చెప్పానంటే, నేను లైక్ ఎప్పుడైనా పాస్వర్డ్ మనం సపోజ్ ఒక 2 minutes తర్వాత 3 minutes తర్వాత బాగా పాస్వర్డ్ ఆలోచించి పెట్టుకుందాం, ఈ లోపల హోమ్ స్క్రీన్కి వెళ్దాం అనే ఉద్దేశంతో కొంతమంది ఉంటారు కదా. వాళ్ళ హోమ్ స్క్రీన్కి వచ్చేస్తే ఏమవుతుందంటే, యూట్యూబ్లోకి వెళ్తే మళ్ళీ మనకి ఈమెయిల్ ఐడి పేజ్లోనే ఉంటుంది. ఈమెయిల్ ఐడి పేజ్లోనే మనకి యూట్యూబ్ అనేది చూపిస్తుంది. అదే మనం ప్లే స్టోర్లో క్రియేట్ చేసి హోమ్ స్క్రీన్కి కనుక వచ్చేసి మధ్యలో సెటప్ పూర్తి అవ్వకుండా మనకి ప్లే స్టోర్లో నుంచి కనుక హోమ్ స్క్రీన్కి వచ్చేస్తే, మనం ప్లే స్టోర్లో నుంచి ఆ ఈమెయిల్ ఐడి మనం ఏదైతే ఎంటర్ చేసామో, డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్ ఐడి, మేలా ఫీమేలా, ఇవన్నీ మొత్తం డేటా మొత్తం పోతుంది. మళ్ళీ ఫస్ట్ నుంచి మనం సెటప్ చేసుకోవాలి. అలా కాకుండా యూట్యూబ్లో అయితే అలాగే అవ్వదు. కాబట్టి మీకు యూట్యూబ్ నుంచి చెప్పాను. అది కూడా కాకుండా కొంచెం యూట్యూబ్ నుంచి క్రియేట్ చేయడం వల్ల ఏంటంటే కొంచెం ఛానల్లో ఎక్కువ పాపులర్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. థ్యాంక్ యూ. రేపటి వీడియోలో మనమైతే యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలి, యూట్యూబ్ ఛానల్కి ప్రొఫైల్ ఎలా అప్లోడ్ చేయాలి, రేపటి వీడియోలో మీకు క్లియర్గా అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ గైస్. ఎవరైనా ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసి షేర్ చేయండి. మన ఛానల్ సపోర్ట్ చేస్తూ ఉండండి. మంచి మంచి కంటెంట్ మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. థ్యాంక్ యూ. వాచ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ గైస్. మీకు ఏం అర్థం అవ్వలేదో కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. రేపటి వీడియోలో మళ్ళీ నేను మీకు క్లియర్ చేయడానికైతే ప్రయత్నిస్తాను. ఓకే, థ్యాంక్ యూ.